హలో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంటర్లింక్ యాప్‌ని ఖచ్చితంగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఎంతో కొంత మీరు సంపాదించగలుగుతారు. ఇంటర్లింక్ యాప్ అనేది ఒక ఫ్రీ మైనింగ్ క్రిప్టో యాప్ అండి. ఇది ప్లే స్టోర్‌లో మరియు యాప్ స్టోర్‌లో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. మీరైతే ఫస్ట్ ఇంటర్లింక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ లోగో కనిపిస్తుంది. అందులో అలో పర్మిషన్స్ అడుగుతుంది. నోటిఫికేషన్ పర్మిషన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది. గెట్ స్టార్ట్ నౌ అని ప్రెస్ చేయండి. తర్వాత సైన్ అప్ మీద ప్రెస్ చేశారనుకోండి, మీరు ఒక క్రియేట్ యువర్ ఇంటర్లింక్ ఐడి అనేసి క్రియేట్ చేసుకోవాలి. ఒక 9-12 అంకెల నంబర్ ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి, గుర్తున్నది. అలాగే పాస్వర్డ్ కూడా ఒక 6 అంకెల పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే లాగౌట్ ఎప్పుడైనా అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వడానికి మీరు గుర్తున్నవి మాత్రమే పెట్టుకోండి. గుర్తున్న పాస్వర్డ్, గుర్తున్న ఐడి మాత్రమే పెట్టండి. అలాగే సైన్ అప్ విత్ జీమెయిల్ అని అడుగుతుంది. జీమెయిల్ త్రూ మీరు సైన్ ఇన్ అయ్యారంటే, లాగిన్ అయ్యారంటే మీకు రేపు ఒకవేళ యాప్ అన్ఇన్‌స్టాల్ అయినా, లేదంటే మొబైల్ పోయినా మీరు మళ్ళీ ఇందులో నుంచి లాగిన్ అంటే మళ్ళీ ఓటీపీ త్రూ జీమెయిల్‌కి ఓటీపీ వస్తుందండి. ఓటీపీ త్రూ మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తది. ఇందులో రైట్ సైడ్ కార్నర్‌లో మీకు ప్రొఫైల్ ఐడి సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. అక్కడ హ్యాష్ కలర్‌లో నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంటుంది. అందులో ప్రెస్ చేస్తే మీకు వెరిఫైయింగ్ ఉంది కదా! దాని మీద టిక్ ఇవ్వండి. టిక్ బాక్స్‌లో టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేస్తానే మీకు ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఫేస్ వెరిఫికేషన్‌కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. చూడొచ్చు, రైట్, లెఫ్ట్, అప్, డౌన్ యారో మార్కులు చూపిస్తాయి. దాని ప్రకారం మీరు హెడ్ రొటేట్ చేశారనుకోండి, మీ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ పడింది కదా! ఇది గ్రీన్ కలర్‌లోకి వస్తుంది. కొద్ది టైం పడుతుంది. గ్రీన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వెరిఫై అయిపోతుంది. తర్వాత మీరు రెఫరల్‌లోకి వెళ్ళండి. రెఫరల్‌లోకి వెళ్తే అక్కడ కింద మీకు యువర్ ఐటీఎల్జీ అని ఉంటుంది. యువర్ ఐటీఎల్జీ మీద ప్రెస్ చేశారనుకోండి, మీకు 1000 ఐటీఎల్జీ కాయిన్స్ ఫ్రీ బోనస్ వస్తుందండి. ఎందుకంటే నా ఐడి కానీ మీరు ఎవరి ఐడి అన్నా వాడొచ్చు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి హ్యూమన్ ఆర్ట్స్‌లోకి వెళ్ళండి, పక్కలోనే ఉంటుంది. అందులో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐడి అయితే మీరు ఇవ్వాలండి. నా ఐడి ఇచ్చారనుకోండి, సబ్మిట్ చేయండి. చేశారంటే నాకు 500 కాయిన్స్ వస్తాయి. మీకు 1000 కాయిన్స్ వస్తాయండి. చూడొచ్చు. ఓకే, గ్రీన్ కలర్‌లో అయింది. అయిపోయిందండి. మీరు బ్యాక్‌కెళ్ళండి. బ్యాక్‌కెళ్ళిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది. 1000 కాయిన్స్ అయితే వచ్చాయి. మీరు మైన్ చేయండి. కింద యెల్లో కలర్‌లో ఉంది కదా! దాని మీద మైన్ చేస్తే మీకు 15 కాయిన్స్ వస్తాయండి. ఎవ్రీ 4 అవర్స్‌కి ఒక మైనింగ్ ఉంటదండి. అట్లా ఒక రోజులో 6 మైనింగ్ సెక్షన్‌లు ఉంటాయి. 6 మైనింగ్ సెక్షన్‌లు యూజ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే. అలాగే మీరు చూడొచ్చు. 1015 వచ్చాయి. తర్వాత థర్డ్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత అక్కడ లక్కీ స్పిన్ ఉంటుంది. లక్కీ స్పిన్ మీద ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు లక్కీ స్పిన్‌లో లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఒక స్పిన్ అయితే ఫ్రీగా ఇస్తారు స్టార్టింగ్‌లో. ఆ స్పిన్ అయితే యూజ్ చేసుకోండి. మీకు అన్ని కాయిన్స్ వస్తాయి. చూడొచ్చు. ఇక్కడైతే 300 కాయిన్స్ అయితే ఐటీఎల్జీ వచ్చాయి. దాన్ని బ్యాక్‌కెళ్లారంటే మీకు అక్కడ యాడ్ అయిపోయి ఉంటుందండి. మీ యాప్‌లో యాడ్ అయింది చూడొచ్చు. 13, 15 ఉంది. ఓకే. వెరిఫైడ్ మీదకెళ్ళండి. వెరిఫైడ్ మీదకెళ్తే అక్కడ మీరు హెచ్‌సిఎస్ కనిపించడం లేదు కదా! అది ఎలా కనిపించాలంటే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలండి వాలెట్. అప్పుడు కనిపిస్తుంది. వాలెట్‌లోకెళ్ళండి. ఆప్షన్ వాలెట్ ఉంది కదా! వాలెట్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక 6 అంకెల పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలండి. మీరు ఇంతకు ముందు ఇచ్చింది యాప్‌లో ఇచ్చిందన్నా ఇవ్వచ్చు వాలెట్‌కి. లేదంటే కొత్తదన్నా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మళ్ళీ లాగిన్ చేయడానికి అవసరం అవుతుంది. అలా అయిన తర్వాత సెట్ అయిందండి. ఆళ్ళు బ్యాకప్ చేయాలి. బ్యాకప్ చేసుకుంటే బ్యాకప్‌లో 12 డిజిట్స్ పాస్వర్డ్ వస్తుందండి. ఇది ఎట్టి పరిస్థితిలోనూ మీరు మిస్ చేయొద్దండి. ఒక బుక్‌లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎప్పుడైనా మన వాలెట్‌లో ఉన్న ఫండ్‌ని రీబ్యాక్ తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఒకవేళ ఫోన్ పోయినా కూడా మనకు పనికొస్తుంది. ఈ క్వెషన్‌లో నుంచి మీకు 3 క్వెషన్‌లు అడుగుతుందండి. ఆ 12 డిజిట్స్‌లో నుంచి. అది మనం కరెక్ట్‌గా ఇచ్చామంటే అది లాగిన్ అవుతుంది. లేదంటే లాగిన్ కాదు. మన ఫండ్స్ అనేటివి రీబ్యాక్ తెచ్చుకోవచ్చు. ఎప్పుడైనా మన ఫోన్ పోయినా కూడా. ఇదైతే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే. బ్యాకప్ అయిపోయింది. బ్యాకప్ అయిన తర్వాత ప్రొఫైల్‌లోకెళ్ళండి. లాస్ట్ ఐదో నంబర్ ప్రొఫైల్‌లోకెళ్తే అక్కడ క్రియేట్ నౌ అని ఉంటుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. క్రియేట్ నౌ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు హెచ్‌సిఎస్ 0.002 వచ్చింది కదా! ఇప్పుడు అలాగే కిందకెళ్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఉంది కదా! ఎంటర్ యువర్ ఇన్వైటర్స్ కోడ్. అక్కడ నా కోడ్ అయితే ప్రెస్ చేస్తున్నానండి నా ఫ్రెండ్‌కి.
ప్రెస్ చేసినప్పుడు అతనికి చూడొచ్చు మీకు ఫస్ట్‌లో 0.002 ఉంది కదా! అది హెచ్‌సిఎస్ పెరుగుతుందండి. విత్ మా కోడ్ ద్వారా పెరుగుతుంది. పైనైతే పెరిగింది. 0.202 పెరిగింది. ఇలా పెరుగుతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.